ఆంధ్ర యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గర మనతో పాటు కొంతమంది ఫస్ట్ టైం ఓటర్స్ ఉన్నారు. సో వాళ్ళని అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సో 2019 ఎలక్షన్లో ఎవరికి ఓటైపోతున్నారు, ఎలా ఉన్నాయి ఈ పరిస్థితులు, రాజకీయ పరిస్థితుల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మా, ఎలా ఉన్నాయమ్మా ఇప్పుడు ఎలక్షన్స్ చూస్తే ఎట్లా అనిపిస్తుంది? మీరు ఫస్ట్ టైం ఓటర్ లాగా కనబడుతున్నారు. ఫస్ట్ టైం ఓటరే. రిజర్వేషన్ అనేది వద్దు, మెరిట్ స్టూడెంట్స్ వాళ్ళకే జాబ్స్ ఇచ్చేటట్టు చూడాలి. ఇంకా ఇన్నోవేటివ్ ఐడియాస్కి ఎవరైతే యూత్ ఆలోచిస్తున్నారో వాళ్ళకి హెల్పింగ్ చేసే పొలిటీషియన్ అలాంటి గవర్నమెంట్ రావాలని కోరుకుంటున్నాము. ఇంకా మా యొక్క ఎడ్యుకేషన్ అనేది తర్వాత రియల్ వరల్డ్లో ఎలా అయితే ఇంప్లిమెంట్ చేస్తామో, అలా రియల్ వరల్డ్లో ఎలా అయితే ప్రవేశించగలుగుతామో అలాంటి ఎడ్యుకేషన్ నేర్పించే గవర్నమెంట్ కావాలి మాకు. ఇప్పుడు చూస్తే అమ్మ, రాజకీయాలు చూస్తే అంటే హత్య రాజకీయాలు, లేకుంటే డేటా, మనం మొన్న రీసెంట్గా చూసారు ఐటీ గ్రిడ్ అనే ఒక కంపెనీ పెట్టి మొత్తం మనం ప్రైవసీగా ఉండాల్సిన డేటాని ఇట్లా దొంగిలించడాలు ఇట్లా చేస్తున్నారు కదమ్మా. తర్వాత స్కాలర్షిప్లు ఇస్తామని చెప్పారు, ఆ డేటా ఇస్తాం, అలాంటి వాటిని కూడా తీసేసుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎట్లా అనిపిస్తుంది ప్రజెంట్? అంటే ఏ పొలిటికల్ పార్టీ గురించి చెప్పక్కర్లేదు, ప్రజెంట్ సిచ్యువేషన్ చూస్తే ఎలా అనిపిస్తుంది రాజకీయాలను చూస్తే? రాజకీయాలను చూస్తుంటే అందరూ చేస్తామని చెప్తున్నారు, కానీ నిజంగా చేస్తారు లేదో మాత్రం నమ్మకం లేదు. చాలా మంది జాబ్స్ ఇస్తాం, యూత్కి ఇస్తాం, అది ఇది అంటున్నారు, కానీ కరెక్ట్గా అయితే అసలు జాబ్స్ ఎవరికి ఇవ్వట్లేదు, చేయట్లేదు కూడా. వాళ్ళు చేసిన ప్రామిసెస్ ఎవరు నిలబెట్టుకోవట్లేదు. ముఖ్యంగా ప్రామిసెస్ని నిలబెట్టుకోవాలని కోరుకుంటున్నాను. మీరు ఎలాంటి రాజకీయ నాయకుడు ఉంటే బాగుంటుంది, ఎలాంటి పాలన ఉంటే బాగుంటుంది అనుకుంటా? అంటే ఎలాంటి పాలన అని కాదు, ఇప్పుడు నిరుద్యోగ భృతి అని ఒకటి ఇంట్రొడ్యూస్ చేశారు కదా, అలా నిరుద్యోగ భృతి ఇచ్చినట్టే ఇస్తున్నారు. బట్ అప్లికేషన్ ఫీజెస్ పెంచేస్తున్నారు ఏ ఎగ్జామ్కి అప్లై చేద్దామన్నా సరే. అంటే అక్కడ యూజ్ ఏంటి అంటే ఇలా బ్యాలెన్స్ అవ్వట్లేదు ఏదైనా సరే. సో ఏంటంటే ఇలాంటి నిరుద్యోగ భృతి ఇలాంటివి తీసేసి స్టూడెంట్స్కి యూజ్ అయ్యేటట్టు, జాబ్స్ ఏమైనా అన్ఎంప్లాయ్మెంట్ రెడ్యూస్ చేసేటట్టు వస్తే బాగుంటుంది గవర్నమెంట్. ఇంతకుముందు గవర్నమెంట్లో నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పారు, స్కాలర్షిప్లు అన్నారు, సో ఏదో చెప్పారు కదమ్మా. సో అట్లాంటివి ఏమైనా వచ్చాయా? ఇంతకుముందు రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ ఉన్నప్పుడు కొంత ఎడ్యుకేషన్ సంబంధించి చాలా మంది డాక్టర్లు, ఇంజనీర్లు అయినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు లాస్ట్ గవర్నమెంట్లో చూస్తే అలాంటి సిచ్యువేషన్ ఏమైనా కనబడింది? ఇచ్చిన హామీలు ఏమైనా నెరవేర్చారా? అంటే చెప్తున్నాం కదా, అదే యూస్ఫుల్ అయితే ఏమీ లేదు ప్రెసెంట్. అప్పుడు స్కాలర్స్ వైఎస్ఆర్ గవర్నమెంట్ ఉండేటప్పుడు ఏంటంటే బీటెక్ వాళ్ళకి ఫీ రీఎంబర్స్మెంట్ అలాంటిది కొంత యూజ్ అయింది. ఇప్పుడు పూర్ పీపుల్ ఉన్నారంటే అందరూ బీటెక్ చదివే స్టేజ్ ఉండదు కదా, సో వాళ్ళు ఇలా యూజ్ చేసుకోవచ్చు ఫీ రీఎంబర్స్మెంట్. బట్ నిరుద్యోగ భృతి ఎలా యూజ్ చేస్తున్నారు? యూజ్ చేయట్లేదు కదా స్టూడెంట్స్, సో అది యూస్ఫుల్ కాదు. దానికి బదులు ఇప్పుడు ఎగ్జామ్కి ఏమైనా అప్లికేషన్ ఫీ రెడ్యూస్ చేశారు అంటే ప్రతి ఒక్కరు అప్లై చేస్తారు. అప్లై చేస్తే అందరూ ఇంకా ఏంటంటే ప్రతి ఎగ్జామ్కి అటెంప్ట్ చేసేటట్టు ఉంటుంది కదా. ఇప్పుడు ఇచ్చినట్టే ఇస్తున్నారు ఈ నిరుద్యోగ భృతి. స్కాలర్స్ కూడా చాలా మందికి రావట్లేదు, అంటే ఎక్కడో సమ్ మధ్యలోనే అక్కడ స్టాప్ అయిపోతున్నాయి అనమాట స్కాలర్స్. సో ఇంకా యూస్ఫుల్ లేదు అని చెప్పి. యూజ్ఫుల్ అంటే విద్యార్థులకు సంబంధించి సో వాళ్ళ ప్రయోజనాలు కాపాడే విధంగా ఉండేటువంటి పథకాలు ఉంటే బాగుంటుంది అన్నట్టుగా చెప్తున్నటువంటి పరిస్థితి. ఎలాంటి పాలన కోరుకుంటున్నారు? ఎలా ఉందండి ఇప్పుడు రాజకీయ పరిస్థితులు చూస్తే? సార్ యాక్చువల్గా మన ఇండియాలోని దగ్గర ఒక 20% మెంబర్స్కి ఐన్స్టైన్ ఐక్యూ ఉందని నేను ఉన్నాను సార్. అది నార్మల్గా ఒక చిన్న స్టడీలో తేలింది. కానీ మన ఇండియన్స్లో 20% ఐన్స్టైన్ ఐక్యూ ఉన్నా కూడా వాళ్ళందరూ కూడా జాబ్ ఆపర్చునిటీస్ని అందుకోలేకపోతున్నారు. ఎందుకని? మన గవర్నమెంట్ మంచిది కాదు. మనం విన్నాం, మన తాతలు విన్నారు ఏంటి ఇండియా డెవలప్ అయిన నేషన్ అని, మన నాన్న వాళ్ళు విన్నారు ఏంటి ఇండియా డెవలప్ అవుతున్న నేషన్ అని. మనం కూడా అదే వింటున్నాం. అంటే ఇప్పుడు అది డెవలప్ అవుతున్న నేషన్ అని మనం కూడా వింటున్నాం అంటే అక్కడ తప్పు ఎవరిది? అక్కడ మన ప్రభుత్వాన్ని తప్పు, మన పాలకులు తప్పు. అంటే వాళ్ళు ఎలా రూల్ చేస్తున్నారన్నది మనం ముందు అబ్జర్వ్ చేయాలి. అలా అబ్జర్వ్ చేసిన తర్వాత ఎవరైతే బాగా చేస్తున్నారని మనకు అనిపిస్తుందో మనం వాళ్ళు కోటేసి గెలిపించాలి. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో ఇప్పుడు స్కాలర్షిప్లు అన్నారు, తర్వాత నిరుద్యోగ భృతి కొంతమందికి ఇస్తామని చెప్పినటువంటి పరిస్థితి ఉంది. అట్లాంటివి ఏమైనా ఇంప్లిమెంట్లోకి వచ్చాయా? ఎట్లా ఉంది సార్? ఇప్పుడు యాక్చువల్గా ముందు 2014 ఎలక్షన్లో చూస్తే సార్, నార్మల్గా పార్టీ వైజ్ చూస్తే టీడీపీ ఏం చెప్పిందంటే జాబ్ రావాలంటే బాబు రావాలి అని అన్నారు సార్. కానీ జాబ్ వచ్చిన తర్వాత ఉన్న జాబులు కూడా ఓడిపోయే పరిస్థితికి వచ్చింది సార్. నార్మల్గా నిరుద్యోగ భృతి అన్నారు సార్. ఏంటి అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి నిరుద్యోగికి 2000 రూపాయలు ఇస్తానన్నారు సార్. కానీ ఏం చేశారు? లాస్ట్ ఒక 6 నెలల ముందు 1000 రూపాయలు ఇచ్చారు సార్. అంటే ఏంటి సార్ అది? అంటే 2000 ఇస్తామని చెప్పి 1000 రూపాయలు ఇస్తే వాళ్ళు కోటేసేస్తారా సార్? అది అసలు ఏమన్నా న్యాయమా సార్? న్యాయం కాదు. అలాగని చెప్పి ఇప్పుడు ఎడ్యుకేషన్ వైజ్గా వచ్చామనుకోండి సార్, మన ఆంధ్ర ఎడ్యుకేషన్ అనే కాకుండా ఇప్పుడు మామూలుగా స్మార్ట్ సిటీ తీసుకుందాం సార్. మన విశాఖపట్నం మొన్నటి వరకు 3rd ప్లేస్లో ఉండేది సార్, తర్వాత 5th ప్లేస్కి వచ్చింది సార్, తర్వాత 7th ప్లేస్కి వచ్చింది సార్. ఇప్పుడు చూస్తే 23వ ప్లేస్కి పడిపోయింది సార్. అంటే ఏంటి సార్ అర్థం? ఇది కూడా క్వాలిటీ కూడా పడిపోయింది సార్, పూర్తిగా పడిపోయింది సార్. అసలు చాలా తప్పు సార్ ఇది. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో యాజ్ ఎ స్టూడెంట్గా అబ్జర్వ్ చేసి ఉంటాం, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏ పార్టీ అయినా సరే, ఎట్లా అనిపిస్తుంది రాజకీయాలను అంతా కూడా చూస్తుంటే? అంటే చంపుకోవడాలు, లేకుంటే ఓట్ల కోసం చెప్పేసి డేటా థెఫ్ట్ చేయడాలు, ఇట్లాంటివన్నీ చూస్తే ఎలా అనిపిస్తుంది యాజ్ ఎ స్టూడెంట్గా? అంటే ఇదొక అంటే బాగాలేదండి. డేటా తీసుకోవడం, మన ప్రైవసీని వాళ్ళు కొలాప్స్ చేయడం అనేది రాంగ్గా అనిపిస్తుంది. వీళ్ళు హత్యా రాజకీయాలు చేయడం, ఒకరిని చంపడం, నరకడం, ఎవరి మీద తోయడం, ఇలా ప్రతి ఒక్కటి
ఎడ్యుకేషన్ సిస్టమ్ అయినా ఏ రాజకీయాలైనా కూడా వీళ్ళు ఇబ్బంది పెడుతున్నారు గట్టి. పాలిటిక్స్ని సో 2019 ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, సో ఎట్లాంటి మార్పును కోరుకుంటున్నారు ఇక్కడ ఉన్న విద్యార్థులు కానీ? సో ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు ఎలా కనబడుతున్నాయి అంటే ఇప్పుడు లాస్ట్ గవర్నమెంట్ మనం చూసుకున్నట్టయితే అది చేసేస్తాం ఇది చేసేస్తాం అని ఎన్నో హామీలు అయితే చెప్పారండి. ఏ ఒక్క హామీ అయితే ఇంతవరకు ఈ ప్రభుత్వం మటుకు ఎట్టి పరిస్థితుల్లో చేయలేదు. ఒక్కటి కూడా చంద్రబాబు నాయుడు బాబు వస్తే జాబ్ వస్తుంది ఇలాంటి ప్రచారం చేసుకొని యువత ఓట్లన్నింటినీ కొల్లగొట్టేసేసాడు. ఆయనతో పాటు ఆ రోజున సినీ హీరోలు, ఆయన ఏం పేరు ఏమి పవన్ కళ్యాణ్ గారు కూడా అది చేసేస్తాం ఇది చేస్తాం చంద్రబాబు నాయుడు చేసేస్తాడు అది ఇది అని చెప్పేసి మొన్నటి వరకు ఆయనతో ఉన్నాడు. అసలు ఏమి ఒక్కటి కూడా ఎక్కడ ఇంకా ఒక్క పని కూడా సక్రమంగా అయితే చేయలేదు. 600-700 హామీల్లోని ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. ఒక్క యువతకి అంటే ఒక్క స్టూడెంట్కి ఇంటికో ఉద్యోగం అంటండి. ఇంటికో ఉద్యోగం ఎక్కడిచ్చాడండి? అసలు ఇండస్ట్రియల్ గ్రోత్ ఎక్కడ ఉందండి? అసలు ఈ 4 ఏళ్లలో మనం చూసుకున్నట్టయితే ఇక్కడేమో గ్రేటెస్ట్ జీడిపి హైయెస్ట్ అమంగ్ ది స్టేట్స్ అంటాడు. డబ్బులు ఉండవు, ఏమీ చేయడు. ఈయన చేసిందల్లా ఏం అభివృద్ధి అనేది ఈ రాష్ట్రంలో ఈ ఉన్న గవర్నమెంట్ వల్ల ఏది యువత చాలా నష్టపోయారు. నేర ఆంధ్రప్రదేశ్ అయిపోయిందండి ఈ ఉన్న ప్రభుత్వం. ఎందుకంటే యూత్కి ఉద్యోగాలు లేక ఏమీ లేకుండా పోవడం వల్ల క్రైమ్ రేటు పెరుగుతుందండి. ఇది యూత్ నాశనం అయిపోతున్నారు. ఉద్యోగాలు ఉంటే చక్కగా ఉద్యోగాలు చేసుకున్నారు. ఈ రాష్ట్రంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం మారాలండి. మారితే కానీ ఈ ఆంధ్రప్రదేశ్, స్వర్ణాంధ్రప్రదేశ్, హరితాంధ్రప్రదేశ్, ఇలా సస్యశ్యామల ఆంధ్రప్రదేశ్, ఉద్యోగ ఆంధ్రప్రదేశ్ అన్నీ అవ్వాలి అని అంటే ఈ ప్రభుత్వం ఖచ్చితంగా ఈ మోసపూరితమైన ప్రభుత్వం మారిపోవాలని మేము ఆకాంక్షిస్తా ఉన్నాం. మేము ఇప్పటి నుంచి ఒకటే అడుగుతున్నాము, అయ్యా మా చదువులు అయిపోయాయి, మా కుటుంబానికి మేము ఒక భరోసా, మా కుటుంబానికి మేము చూసుకోవాలి, నేనే ఆధారం మా కుటుంబానికి. మాకేటున్నది, మాకేదో ఇస్తానన్నావు, ఉద్యోగాలు ఇస్తానన్నావు, ఉద్యోగ వృత్తి ఇస్తానన్నావు, ఏవి ఎక్కడ ఉన్నాయి అని మేము అడుగుతున్నాం. ఇప్పుడు ఏదయ్యా ఏది ఇచ్చావు నువ్వు అని మేము ఒకటే అడుగుతున్నాం సార్. అయితే ఒకటే అడగాలి ఇప్పుడు, ఎందుకంటే ఇప్పుడు ఉద్యోగాలు ఇదంతా ఎక్కువైపోతున్నట్టున్నాయి. ఈసారి మట్టుగా అయ్యా నాకు ఒక పెద్ద బీరు బాటిల్ కావాలి, ఒక సిగరెట్ పెట్టి కావాలంటే ఏమో తక్కువ ధర కదా, 100-200 అయిపోతాయి, ఇచ్చేత్తరేమో అది. ఎందుకంటే వాళ్ళకి గెలడం కావాలి కాబట్టి అవుతుంది ఏమో అని నేను అనుకుంటున్నాను సార్. మరి మార్పు అసలు మార్పు రావాలండి. ఇదే అలాగ అయిపోతూనే ఉంటుంది. గెలుస్తుండ్రు వస్తుండ్రు కానీ ఏది ఎక్కడ ఏది అసలు ఏది లేదండి. మార్పు ఎవ్వరు లేదు, ఎవరు పట్టించుకోరు. వాళ్ళకి కావాల్సింది గెలుపు మాత్రమే. వస్తారు, డబ్బులు వెనకేసుకుంటారు. ఎందుకంటే మళ్ళీ గెలాలి కదా, ఈ డబ్బులన్నీ మళ్ళీ ఖర్చు పెట్టాలి కాబట్టి ఆ డబ్బులు వెనకేసుకుంటారు. మళ్ళీ ఏంటి వచ్చినప్పుడు ఆ ఎలక్షన్స్ వచ్చినప్పుడు అవి ఖర్చు పెడతారు. ఇలాగే జరుగుతుంది. కానీ యూత్కి ఒకటి కావాలి, పెద్దోళ్ళకి ఇలా కావాలి అని ఈ అస్సలు ఎవడు పట్టించుకోవట్లేదండి. అది మెయిన్. అంతే చూస్తున్నాం. అంటే కేవలం డబ్బులు సంపాదించేందుకు మాత్రమే ఎలక్షన్లోకి వస్తున్నటువంటి పరిస్థితి. సో రాజకీయాల్ని, ప్రజా పరిపాలన సైతం వ్యాపారంగా చేసినటువంటి పరిస్థితి ఉందని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు చెప్తున్నారు.